ఉన్న భయాలు, వారికి ఉన్న అవన్నీ ఏంటంటే సైన్యాలకు సంబంధించి. ఒకసారి ఎలీషా అనేటువంటి ఒక ఆయన ఒక కొండ మీద ఉన్నాడు. శత్రురాజులు ఎలీషాని పట్టుకుంటే రాజ్యాన్ని పట్టేసుకోవచ్చని ప్రవక్త గారు పర్వతం చుట్టూ, అంటే పర్వతం అంటే పెద్ద పర్వతం కాదు, చిన్న కొండలాంటిది, దాని చుట్టూ మొత్తం మూగేసి ఉదయం లేకపోతే మొత్తం కత్తులు కటారులతో పట్టుకోవడానికి, సీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ఎలీషా గారి యొక్క పనివాడు బయటకు వచ్చి చూశాడు. అంతే గుండ్లు బాదుకుని, అయ్యి బాబాయ్ అయిపోయాం, శత్రురాజులు మన చుట్టూ వచ్చేసారు, కొండ మీద మనం ఇరుక్కుపోయాం, అయిపోయాం బాబాయ్ అని గుండ్లు బాదుకున్నాడు. అప్పుడు ఎలీషా గారు బయటకు వచ్చి దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా ఈడు కళ్ళు తెరువు, ఈ సైన్యాలు చూసి అల్లిపోతున్నాడు ఈ పిరికోడు, సహాయం చెయ్యి అంటే దేవుడు గెహజీ పనోడి యొక్క కళ్ళు తెరిచినాడు. చూసేసరికి చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఆ సైన్యాలు. ఈ లోకపు ఆర్మీస్తో పరలోకపు సైన్యాన్ని కంపేర్ చేసే ఆ పిక్చర్ చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అదే. దేవుడు ఈ లోకంలో ఉన్న సైన్యాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి. పరమందు ఉన్నటువంటి సైన్యాన్ని తన చిత్తంలో ఉంచుకుంటాడు. ఆయన సబావత్, యెహోవా సబావత్. ఆయన వాటికి ప్రభువు, వాటికి రాజు. సైన్యములు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ లోకపు యుద్ధం ఏదైనా, మన చదువులు కావచ్చు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైనా, ఆయన ప్రతి శక్తి కంటే గొప్పవాడై